చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఏలిన దినమునందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోయాబు దేశానికి. ఏమా ఇగో అలా కావాలా? ఎక్కువ నీళ్ళు యోధా బెత్లెహేములో నివాసం ఉంటున్న వారు ఎవరు? క్రైస్తవులు. చూడండి, ఆ ఉండవచ్చును జాగ్రత్తగా వెళ్ళి చూడండి మీరు. యోధా బెత్లెహేము అంటే యేసు ప్రభు జన్మించినటువంటి ఊరది. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం. అది వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలంలో కారాలతో నీళ్ళు లేకుండా పంటలు పండే ప్రదేశం. అది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మహాజ్ఞానులు, శాస్త్రజ్ఞులు పుట్టే ప్లేస్. అది రాజులు, చక్రవర్తులు, అధికారులు పుట్టే ప్లేస్. అది ప్రపంచ సామ్రాజ్య పాలకులు అక్కడే పుట్టారు. ఆనాడు నెబుకద్నెజర్ చక్రవర్తి మొదలెట్టుకుని యేసుక్రీస్తు వరకు కూడా అక్కడ జన్మించారు. అలాంటి పవిత్రమైన స్థలం అది. ప్రపంచ పవిత్రమైన స్థలం, ప్రపంచానికి పవిత్రమైన స్థలం యోధా బెత్లెహేము అనేటువంటి ప్రాంతం. ఇది ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళిపోతూ పోవాలని చూసేవాడు. ఈయన చెప్తారు అక్కడి నుంచి బయలుదేరారు. ఆశీర్వాదకరమైన ప్రదేశం నుంచి బయలుదేరారు, దీవెనకరమైన ప్రదేశం నుంచి బయలుదేరారు. ఏంటి బయలుదేరారు పాస్టర్ గారు అంటే, చిన్నది చిటికి జరిగింది అక్కడ. ఏంటంటే, ఒక సంవత్సరం వర్షం పడలేదు, ఒక సంవత్సరం అంజూరపు కాయలు పంట ఆగిపోయింది, చిన్న కరువు ఏర్పడింది. అంటే చిన్న సమస్య, అట్లీస్ట్ చాలా చిన్న సమస్య. అంజూరపు చెట్ల మీద ఎక్కువ ఆధారపడతారు, ఒలివల ఆయిల్ మీద ఎక్కువ ఆధారపడతారు, ఒలివల తోటమే. ఒక సంవత్సరం ఎండలు విస్తృతం అయిపోవడం వలన, ఒకవేళ వర్షం వారికి అందకపోవడం వలన, ఏదో ఒక విధమైన చెత్త పట్టడం వలన, ఏ చెత్త పట్టుకోవడం వలన పంట దిగుబడి తక్కువయ్యి చిన్నది వాళ్ళకి కరువు ఏర్పడింది. చిన్న సమస్య, చాలా చిన్న సమస్య ఏర్పడింది. దాన్ని ఆధారం చేసుకొని ఇది చూడండి, నయోమి తన భర్త తనకు ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందంట? యోధా బెత్లెహేములో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారట. మోయాబు దేశం ఏమవుతుంది? విగ్రహ ఆరాధకులు, విగ్రహాలు పూజించే అన్య ప్రజలు. దైవ ప్రాంతం నుండి అన్య ప్రాంతానికి వెళ్ళిపోయారు. అభిషేకం పొందిన స్థలంలో నుంచి వ్యాపార గృహంలోకి వెళ్ళిపోయారు. ఆత్మదేవుని యొక్క స్థలంలో నుంచి విగ్రహారాధన స్థలంలోకి వెళ్ళిపోయారు. మోయాబు దేశం, అన్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఒక ఆశీర్వాదకరమైన ప్లేస్ అది, జ్ఞానయుక్తమైన ప్లేస్, రాజులు చక్రవర్తులు పుట్టే ప్లేస్. అది అద్భుతమైన ఆశీర్వాదకరమైన ప్రదేశం. అది యేసు ప్రభు పుట్టిన ప్రదేశం. అదే ప్రపంచ చక్రవర్తి, రారాజు, దేవదేవుడు యేసు ప్రభు. యోధా బెత్లెహేము, ఆ యోధా బెత్లెహేములో నుండి ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి అప్పుడు వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయారట? ఏ దేశానికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయాడట. భార్య, భర్త, ఇద్దరు కొడుకులు తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఎప్పుడైతే మోయాబు దేశానికి వెళ్ళిపోయారో, మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అంతా ఎంతో కూలి పని చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు కొంత సంపాదించారు, భర్త సంపాదిస్తున్నాడు, ఈవిడ కూడా సంపాదిస్తుంది. తల్లి నలుగురు పని చేసుకుంటున్నారు. తల్లి నలుగురు పని చేసుకోవడం వలన ఒక రూపాయి పోగొట్టుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, స్థిరపడింది. కానీ ఒకటి, యోధా బెత్లెహేము గ్రామంలో వారు ఉన్నప్పుడు, ఆ పుట్టిన జన్మస్థలంలో వారు ఉన్నప్పుడు నిత్య పూజలతోటి పరమాత్ముడైన యేసు ప్రభుని ఆరాధించేవారు. అక్కడ ఆత్మీయత, అభిషేకం ఉంది. అక్కడ దేవునికి ప్రణాళికలు, దేవునికి మహిమ ఉండే ప్లేస్ అది. కానీ అక్కడి నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ విగ్రహారాధకుల మధ్య నివసించారు. విగ్రహారాధకుల మధ్య నివసించినప్పుడు వాళ్ళు డబ్బులైతే సంపాదిస్తున్నారు, వాళ్ళేదో కొనుక్కుంటున్నారు, ఇల్లేదో కొనుక్కుంటున్నారు, కొడుకులు సంపాదిస్తున్నారు, భార్య సంపాదిస్తుంది, అతను సంపాదిస్తున్నాడు. కానీ అక్కడ శాపం వచ్చేదానికి, ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి ఆశీర్వాదం లేని ప్రదేశంలోకి ఎప్పుడైతే వెళ్ళారో
అభిషేకం పొందిన ప్లేస్లో నుంచి అభిషేకం లేని ప్లేస్లోనికి ఎప్పుడైతే వెళ్ళారో, దేవుడు ఉన్నటువంటి ప్లేస్లో నుంచి విగ్రహాలు దెయ్యాలు ఉన్నటువంటి ప్లేస్లోకి ఎప్పుడైతే వెళ్ళారో, బ్రతకడానికి బాగానే ఉంది కానీ, సంపాదన బాగానే ఉంది కానీ, శాపాన్ని పోయవలసిన పరిస్థితి, ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ నయోమి సంతానానికి, తన కుటుంబానికి ఎదురైంది. దేవుడు చూశాడు, వస్తారా? బరువు పోయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళా వర్షాలు పడ్డాయి. అంజూరపు చెట్లు, ఒలీవల తోటలు పుష్కలంగా, ద్రాక్ష పళ్ళు, ఖర్జూరపు పళ్ళు, పైనాపిల్ పళ్ళు, నవసంతమైనటువంటి అతీతమైనటువంటి పళ్ళు, రకరకాల పళ్ళు. చూడండి, ఒకసారి చెట్లు మన రోడ్డు పోతా ఉంటే మనకి తెలియని పండు అవుతుంటుంది. అక్కడ ఏంటి ఈ పండు ఎప్పుడో చూడలేదనిపిస్తుంది అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త రకం పళ్ళు. బాలులో ఉంచే ప్రదేశం అది. రకరకాల ఫలరసాలు పడతాయి. మరి కలుపోయింది కదా, వెళ్ళిపోవాలి కదా అక్కడికి. దేవుని యొక్క అభిషేకం పొందిన ప్లేస్లోకి వెళ్ళలేదు వాళ్ళు. ఈ విగ్రహారాధన స్థలంలో ఉండిపోతే దేవుడు చూశాడు, వస్తారా? రాలేదు. ఈ సంవత్సరం వస్తారా? రాలేదు. ఈ సంవత్సరం వస్తారా? రాలేదు. ఈ సంవత్సరం వస్తారు. ఇక్కడ ఈలో చిక్కడిపోయారు. ఈ విగ్రహారాధకులతో, ఈ అన్య ప్రజలతో సహవాసాలు ఏర్పాటు చేసుకొని, అన్య ప్రదేశంలోనే ఆ దేశంలోనే ఇద్దరు కోడలు తీసుకొచ్చి కొడుకులు కూడా చేసేసి అక్కడ సెటిల్ అయిపోయారు. ఓహో, అయితే నాతో మీకు పని లేదా అనుకున్నాడు దేవుడు. నాతో మీకు పని లేదా అని చేసినట్టు అప్పటి వరకు వారి మీద ఉన్నటువంటి ఆ అభిషేకాన్ని, ఆ ఆదరణ, ఆ ప్రొటెక్షన్, కాపుదల దేవుడు నాతో పనినప్పుడు నా ప్రొటెక్షన్ నీకెందుకు? నాతో పనినప్పుడు నా యొక్క కాపుదల నీకెందుకు? నాతో పనినప్పుడు నా దైవాశీర్వాదం నీకెందుకు? కనుక నాతో పనినప్పుడు నా అభిషేకం నీకు ఎందుకు అని వారి మీద ఉన్నటువంటి దైవాత్మను, దైవకృపను తీసేశారు. తీసినప్పుడు మృత్యు ఎంటర్ అయింది. దేవుడు ఎప్పుడైతే సైడ్ అయిపోతాడో దెయ్యం ఎంటర్ అయిపోతుంది. జీవం ఎప్పుడైతే సైడ్ అయిపోయిందో మరణం ఎంటర్ అయిపోతుంది. ఇక మృత్యు ఎంటర్ అయిపోయింది నయోమి ఇంటికి. ఫస్ట్ కొట్టింది ఇంటి మీద యజమానుడు అయినటువంటి నయోమి భర్త మీద కొట్టింది. టక్కుని చచ్చిపోయింది. అక్కడ తాపిందా? అమ్మో, ఏంటి ప్రదేశంలోని మరణాలు వస్తున్నాయి, అయ్యో మరణాలు వస్తున్నాయి, జాగ్రత్త పడిపోవాలి. చూడండి, బండి పోతున్నప్పుడు ఒకసారి పడిపోయింది అనుకోండి, బండి యాక్సిడెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? బండి తోలుగోడు వెంటనే తప్పమని మార్చేస్తాడు. నా అత్తో ఎక్కాను, నాకు చిన్న టీవీఎస్ బండి. అప్పుడు మేము భయవరం పెళ్లికి వెళ్తా ఉంటే కసిగూడ అవతల అనకాపల్లి పడిపోయింది నా బండి మీద. నా ఆవిడ కూడా సరే పడిపోయాం అనుకోండి, చిన్నదే, కానీ అక్కడ మళ్ళీ పడిపోయింది. పడిపోతానికి నాకు వెంటనే దేవుని అనుభవం వచ్చేసింది. ముందు వెళ్ళిపోయాం. ఆయన నేను పెళ్లికి ఆయన నాకు కూర్చోబెట్టి, ఇప్పుడు ఇక్కడ ఉంటాను కానీ ఆ పెళ్లిలో కూర్చోబెట్టి భయ్యాలండి మళ్ళీ వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చి ఆ బండిని 1500 అమ్మేశాను అనకాపల్లి. టీవీఎస్ బండిని. చాలా మంది ఒకసారి యాక్సిడెంట్ అయితే, ఒకసారి పడిపోతే ఆ బండి వెంటనే అమ్మేస్తారు. ఎందుకంటే అది ఇక రుచి మరుగుతుంది. ఒక్కోసారి కలిస్తే మళ్ళీ కొలుస్తుంది, మళ్ళీ కొలుస్తుంది, కొరుతూనే ఉంటుంది. అది రక్తం మరిగడిపోయింది. మృత్యు ఒకసారి ఎక్కడైపోతే ఇక అది మరణాన్ని చంపుతూనే ఉంటుంది. జాగ్రత్త పడిపోవాలి. భర్త మీద చచ్చిపోయాడు. అంటే నయోమికి బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి, విగ్రహాలను వదిలేయాలి, శాపగ్రస్తమైన ప్లేస్ వదిలేసి ఆశీర్వదించినటువంటి యోధామిత్రులు ఏమైనా దారి తీయాలి. దారి చేస్తుందా ఈవిడ? ఇక అడ్డుకుపోయింది. అంటే సంపాదించుకోవచ్చు అనుకుంటుంది. అలా అడ్డుకుపోయి బిగిసిపోయి కూర్చుంది. రెండోసారి మరలా మృత్యు ఎంటర్ అయింది. పెద్ద కొడుకు లేపేసింది, చచ్చిపోయాడు. అప్పుడైనా బుద్ధి రావాలా? అయ్యో మనం చూస్తున్నా భర్త చచ్చిపోయాడు, పూజ పెద్ద చచ్చిపోయాడు, ఎక్కడ సావ ఇదెక్కడ బాబా తప్పుకోలేదు, ప్లేస్ వచ్చి తప్పుకోలేదు. మరలా ఇంకా బిగుసుకుని కూర్చుంది ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ ప్రదేశంలోని వ్యాపార గృహంలో. ఎప్పుడైతే మళ్ళీ బిగుసుకుని కూర్చుందో మరలా అంటే సాధారణుడు మళ్ళీ కూర్చుని అంటే రెండు కొడుకు లేపేసింది. చూసారా? ఆరోగ్యాలు ప్రవహించే ప్రదేశం నుంచి, ఆశీర్వాదకరమైన ప్రదేశం నుంచి ఇద్దరు కొడుకుతో భర్త కూడా వచ్చింది. ఇక్కడ ఏమైపోయింది? కొడుకు పోయాడు, ఇద్దరు కొడుకులు పోయాడు, భర్త పోయాడు, మొత్తం అంట అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. ఇక ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఇంకా అక్కడి నుంచి అప్పుడు ఎప్పుడైతే భర్త చచ్చిపోయాడో, పెద్ద కొడుకు చచ్చిపోయాడో, చిన్న కొడుకు చచ్చిపోయాడో, కుటుంబం అంతా మరణాలతోటి టికెట్లు ఖాళీ అయిపోతున్నాయో అప్పుడు ఆలోచించింది. ఏమని ఆలోచించిందంటే, అమ్మ బాబోయ్, ఏదో దొరుకుతుందని, ఏదో ఉప్పు దొరుకుతుందని వచ్చాం, ఏదో పప్పు దొరుకుతుందని వచ్చాం, ఎవడో బియ్యం ఇస్తుండడం దొరుకుతుందని వచ్చాం, ఎవడో బట్టలు దొరుకుతున్నాయి వచ్చాం, ఎవడో ఏది ఇస్తుండదని వచ్చాం. మాకేంటి రా నాయన ఎన్ని దొరుకుతున్నాయని వస్తే ఇక్కడేంటి శాంతి తెలిసిపోతున్నాయి. మరణం చావులు చూస్తున్నాడు.
పప్పు ఉప్పు డబ్బులు బియ్యం ప్రాణాలు తీసుకురాగలవా? ప్రాణాల కంటే విలువైనవి ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు బుద్ధి వచ్చేసి గమనమ బయలుదేరిపోయి సత్యసిద్ధం చేసేసుకొని నా సొంతూరు వెళ్ళిపోతాను, నా సొంతూరు దేవుని ఆత్మ కలిగిన యోధా బెత్లెహేముకు వెళ్ళిపోతాను, దేవుని మహిమలో యోధా బెత్లెహేముకు వెళ్ళిపోతాను అని నిర్ణయం తీసేసుకుంది. చూడండి 18 వచనంలో తనతో కూడా వచ్చుటకు ఆమెను మనసు కుదిరినందున నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుతూ మానేను కనుక వారిద్దరూ అంటే ఒక కోడలు రూతు అనేటువంటి కోడలు ఆవిడ కలిపి వారిద్దరును బెత్లెహేములకు వచ్చే వరకు ప్రయాణం చేసి వారు బెత్లెహేములకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ ఆమె యొక్కకు గుంపు కూడా వచ్చి ఆమె నయోమే కదా, ఇంతకుముందు మన దగ్గర ఉంటేనే కదా, నయోమే కదా ఈవిడ అని వారు అనుకుంటుండగా ఆమె సర్వశక్తులకు దేవుడు నాకు చాలా దుఃఖము కలిగేసును కనుక నా పేరు నయోమి కాదు, నన్ను నయోమి అని పిలకండి, నన్ను మారా అని పిలండి అని చెప్పింది. నయోమి అంటే స్వీట్, మధురం. మారా అంటే చేదు. మధురమైన పేరు చేదుగా మార్చిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ భర్తతో పిల్లలతో ఈ భూపట్టులతో ఆనందంగా ఈ యోధా బెత్లెహేము ఒక గ్రామంలో ఉండేదాన్ని, కానీ పక్కులతో పడి మోయాబు దేశానికి వెళ్ళాను. అక్కడ ఎక్కడి నుండి ఆశీర్వాదంతో వెళ్ళాను, అక్కడి నుంచి నేను శాపంతో తిరిగి వచ్చాను. కనుక నా పేరు నయోమి అనవద్దు, మధురము అని పిలవద్దు, మీరు చేదు మారా అని పిలండి అన్నారట. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అటు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన తన కోడలు రూతు అనే ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చేది. మోయాబు దేశం నుండి అన్ని పోగొట్టుకొని ఆ విగ్రహ ఆరాధన ప్లేస్లో నుండి, ఆ వ్యాపార గృహంలో నుండి, ఆ యొక్క శాపగ్రస్తమైన స్థలంలో నుండి మళ్ళా మోయాబు దేశం నుండి మనసు మార్చుకొని, హృదయం మార్చుకొని, కళ్ళు తెరిచి మళ్ళా యోధా బెత్లెహేము ప్రాంతానికి, అభిషేకం పొందిన స్థలానికి, దేవుని స్థలంలోనికి, యోధా బెత్లెహేము అనే ప్రాంతానికి మళ్ళీ తిరిగి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ ఇక్కడ వరకు చూడండి, ఒక ప్రదేశం ఆశీర్వాదకరమైన ప్రదేశం, అది యోధా బెత్లెహేము, యేసు ప్రభువు పుట్టిన స్థలం. మరొక ప్రదేశం శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం, మోయాబు దేశం. నయోమి తన భర్త, తన పిల్లలు అందరూ కూడా యోధా బెత్లెహేములో నివసించేవారు, అక్కడ ఉండేవారు. అది ఎక్కువగా ఉండడం వల్ల బోరు కొట్టుకుంటారు పాపాలకి, శకానికి వెళ్ళిపోయారు. ఇదే వంక అదే వంక అడగాలి, కరువు వచ్చింది, ఇదే వంక అదే వంక చూడొచ్చు అన్నీ. ఏం చేశారంటే ఆశీర్వదించబడినటువంటి ఫ్యామిలీ, దీవెనకరమైన ఫ్యామిలీ, ఆ యోధా బెత్లెహేము అనేటువంటి అభిషేకపడినటువంటి దేవుడి చేత దీవించబడినటువంటి ఆ పాలుతేలు ప్రయాణించే ప్రదేశంలో నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం వలన శాపం ఏమైందంటే భర్తని, ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న తర్వాత నయోమి చూడండి హృదయం మార్చుకుంది, మనసు మార్చుకుంది. దేవుడి స్తోత్రం పెట్టుకుంది. ఆవిడ మనసు మార్చుకుంది. కొంతమంది చూడండి నష్టపోతూ ఉంటారు కానీ మనసు మార్చుకోలేదు. తప్పు చేస్తే నీకు విచ్ఛిన్నం అయిపోతే యుద్ధం అంతా సర్వనాశం అయిపోతే మనసు మార్చుకోరు. ఎప్పుడైతే ద్రౌపది యొక్క జిత్తు పట్టుకున్నాడో, ఎవరో దుశ్శేషుడు, దుర్యోధుడు తమ్ముడు, అప్పుడు పగబట్టింది, మీ రక్తాన్ని చూడాలి. కొన్ని యుద్ధం జరిగింది, అయిపోయింది. భీముడు దుశ్శేషుడు చంపేసిన తర్వాత రక్త కొట్టుకెళ్ళి ఆవిడ తలకి రాసేసాడు, పగ సల్లారిపోయింది. అప్పుడు ఈ యుద్ధం ఆపేయండి అని ద్రౌపది ఒక్క మాట అంటే పక్క యుద్ధం ఆగిపోయింది. కానీ ఆగిందా? చెప్పట్లేదు, ఎవరు వదిలేసి కొంతమంది మారుమనసు పొందలేరు, జరుగుతున్న పరిమాణాలు గుర్తించరు, తెలిసినా మొండికెత్తుకొని కూర్చుంటారు. మళ్ళా మారుమనసు పొందరు, రిపెంటెన్స్ పొందరు, పశ్చాత్తాపం చెందరు. ఒక ప్రవక్త వెళ్ళిపోయింది,
కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు ఎదుర్కొంది. మరణము ఏర్పడే పరిస్థితి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నీళ్ళు తిరిగింది. నయోమి లాగా, అమ్మో ఆశీర్వాదకరమైనటువంటి ప్రదేశంలో నుంచి నేను వెళ్ళి శాపాన్ని ఎదుర్కొన్నాను. ఇప్పుడు శాపం పోయి మరణమే నా ఇంటికి దాడి చేస్తుంది. ఈ రోజు నేనైతే రేపు నా మొగుడైతే రేపు నా కొడుకైతే రేపు నా కూతురైతే రేపు అమ్మో ఇది లేదు, ఇప్పుడే ఆపాలి దీన్ని ఆలోచించి దేవుని దర్శనం చూసి జనమయ సన్నివేశాన్ని గుర్తించి నయోమిలాగా వాటన్నిటినీ వెంటనే గుర్తించి మళ్ళీ ఆశీర్వాదకరమైన ప్రదేశంలోకి వచ్చి కూర్చుంది. దేవునికి స్తోత్రం. చనిపోవలసిన ఆవిడ బ్రతికింది, చనిపోవలసిన భర్త బ్రతికాడు, కూతురికి పెళ్లి చేసింది. సంతోషంతో కుటుంబం మళ్ళీ ఫ్యామిలీ హ్యాపీగా నిలబడింది. అదే మొండికెత్తుకొని పిలుచుకొని కూర్చుంటే నయోమిలాగా రిపెంటెన్స్, మారుమనసు కలగాలి. మారుమనసు పొందినటువంటి స్త్రీ నయోమి. ప్రియులారా చూడండి, ఎన్నెంతో పోగొట్టుకుందో అంతటి గొప్ప దేవుని పొందుకుంది ఈవిడ. చూడండి చెప్తాను. నయోమికి ఎదురు కొడుకులకి పెళ్లి చేసిందట. వాళ్ళ విగ్రహారాధకులే, వాళ్ళు బొమ్మలు పూజించుకోలే. ఇద్దరు కోడలు ఇచ్చేసినప్పుడు ఆ కోడలు అన్నది, మా అమల్లారా నా కొడుకు ఎంతలో నా భర్త చనిపోయాడు కాబట్టి నా సొంత ఊరికి కొడుకుతున్నాను, నా దైవస్థలాన్ని నేను వెళ్ళిపోతున్నాను, నా సొంత గ్రామాన్ని నేను వెళ్ళిపోతున్నాను. ఆశీర్వాదకరమైన ప్లేస్ అది, యోధాభిషేకము అభిషేకం పొందిన స్థలం అది. ఆ స్థలంలో నేను వెళ్ళిపోతున్నాను. ఇక వ్యాపార గ్రహాలను నేను మానేస్తున్నాను, ఈ వ్యాపారం నమ్ముతూ మీరు కూడా యవనస్తులు కాబట్టి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి, మీరు భర్తను మరలా పెళ్లి చేసుకొని మీ భర్తను కోపలు చేసుకొని మీరు వెళ్ళిపోండి అన్నాయి. అంటే అందులో కోడలు వార్పు అనేటువంటి కోడలు వచ్చి అన్నీ అత్తగారి యొక్క మెడను ముద్దు పెట్టి నమస్కారం పెట్టి జంప్ వెళ్ళిపోయింది. మళ్ళీ శాంతి బాబాలి కానీ ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకుందో పిల్లకన్నది ఏమైందో తన సంగతి. కానీ ఇంకో కోడలు ఉంది, రెండో కోడలు రూతు. ఆవిడన్నదే, అత్తయ్య నా భర్త వెళ్ళిపోయి కరెక్టే, నేను నీ అమ్మగారికి వెళ్ళిపోయి ఏం చేయాలి, నాకు అవమానం కదా, చచ్చినా బ్రతికినా నేను నీ దగ్గర చచ్చిపోతాను. నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ స్వజనులే నా స్వజనులు. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను, నువ్వు ఏది తింటావో అదే తింటాను, నువ్వు ఎక్కడ బ్రతుకుతో అక్కడ బ్రతుకుతాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ నేను చచ్చిపోతాను నీతో పాటు. మరణం తప్ప మన ఇద్దరిని ఏర్పాటు చేయడానికి ఏది కూడా మధ్యకి రాకూడదు. అత్తయ్య నేను నీతోటే ఉంటాను, దయచేసి నీతో, కానీ నీ స్వజనుల దగ్గర నేను వస్తాను, నీ దేవుడిని నేను నమ్ముతాను, నీతో కలిసి బ్రతుకుతాను, నీతో కలిసి నీ దేవుడిని పూజిస్తాను. నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశం, నీ ప్రాంతమే నా ప్రాంతం, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు తినేది నేను తింటాను, నువ్వు చచ్చిపోతుంటే నేను చచ్చిపోతాను. అత్తయ్య నువ్వు ఎక్కడ మట్టిలో కలిసిపోతావు అంటే నేను మట్టిలో కలిసిపోతాను. నేను మాత్రం మళ్ళా మా ఇంటికి వెళ్ళి నేను అవమానపోవాలను, నన్ను నీ పురాణి అన్న పెడితే సరే అమ్మ బయలుదేరని వచ్చి తీసుకొచ్చి మోయాబురాలైనటువంటి రూతు ఆవిడ విగ్రహారాధకురాలు, ఆదేశస్తురాలు ఆవిడ. ఎప్పుడైతే నయోమి అక్కడ నుండి మళ్ళా అభిషేకం పొందిన ఆశీర్వాదకరమైనటువంటి క్రీస్తు జన్మించినటువంటి ఆ యోధాబెత్తులు ఏమైనా ప్రదేశానికి వాళ్ళ స్వగ్రామానికి వచ్చారు, ఒక ఇంట్లో బ్రతకడం మొదలు పెట్టారు, జీవిస్తున్నారు. జీవిస్తూ ఉంటే దేవుడు వాళ్ళ వైపు చూశాడు. జల్లంతో వచ్చి మన ఊర్లోంచి వెళ్ళిపోయిన నయోమి కదా ఈవిడ, మన ఊర్లోంచి వెళ్ళిపోయిన నయోమి కదా ఈవిడ, అందులోంచి పరిగణించారు. అవును, నేను నమ్మిన సర్వశక్తి వల్ల దేవుడిని నేను మోసం చేశాను, నా దేవుడు నన్ను చేయవదిలేశాడు, ఈ రోజు నేను ఇలా అయిపోయాను, ఆశీర్వాదంతో వెళ్ళాను, శాపంతో వచ్చాను, నా పేరు నయోమి కాదు మారా, చేరుకొని పిల్లండి అని ఆవిడ పశ్చాత్తాపం చెంది మళ్ళా వాళ్ళ దేవుడని యెహోవాను పూజించడం ప్రారంభించింది. మా దేవుడు యెహోవా, మాది యోధా బెత్లెహేము గ్రామం, ఇది అభిషేకం పొందిన ఆశీర్వాదకరమైన ప్రదేశం. అదే దేవుడు రూపము పూజించడం మొదలుపెట్టింది. అదే ప్రాంతంలోని ప్రాంత ప్రజలతో కలిసి బ్రతకడం మొదలుపెట్టేసింది. ఒక రోజు బ్రతకాలి కదా అమ్మ, మరి ఏ పని చేసుకుని బ్రతకాలి మనం కూడా అడిగింది కోడలు. అడిగితే అత్త అన్నది, అమ్మ మన కూడా కొంత పొలం ఉంది కానీ మరి ఎక్కడ ఉందో ఎవరు పండిస్తున్నారో మనకు తెలీదు, అవన్నీ కూడా ఎప్పుడో చూద్దాం తర్వాత అంటే మరి ఇప్పుడు మనం బ్రతకాలి కదమ్మా, మరి నువ్వు కళ్ళము జరుగుతున్నాయి, కోతలు అవుతున్నాయి, ఎవరు కోత, ఎవరంటే చిన్న గింజలు అయ్యి చిన్న గింజలు అమ్ముతూ ఉంటారు, ఎవరు ఆ కోత జరుగుతుంది, అక్కడ కోతలు అవుతున్నాయి కాబట్టి అంతగా నువ్వు బుట్ట పట్టుకొని వెళ్ళి నేకేరుకురా అమ్మ, వాళ్ళందరూ కోసేసి ఏరుకొని వెళ్ళిపోతారు కదా, అప్పుడు కింద పడుకొని రాలిపోయి ఉంటాయి కదా, అన్ని ఏరుకురా, ఇక్కడ మనం దలుచుకొని వాటిని చెరుపుకొని మనం భోజనం వండుకొని తిందాం, తర్వాత చూద్దాం తిని, తర్వాత మా దేవుడు ఉన్నాడు అని అన్నది. సరే అత్తయ్య అవగానే ఏం చేసిందంటే ఆ బుట్ట పట్టుకొని ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి ఆ పొలంలోని ఎవరు యూదులు
ఆలోచించి ఒక మంచి కళలోకి వెళ్ళి ఆలోచించి కళలోకి వెళ్ళిందంటే ఆవిడ ఆలోచించి కళలోకి వెళ్ళింది. ఏ కళలో పెడితే కళలోకి వెళ్ళిపోలేదు ఆవిడ. ఒక ధర్మాత్ముడు, ఒక పుణ్యాత్ముడు, ఒక నీతిమంతుడైనటువంటి కళలో, ఆ నీతిమంతుడైనటువంటి వ్యవసాయదారుడి కళలోకి వెళ్ళి పొద్దున్న వెళ్ళి పొద్దుచామాలు కళలోని నీరు ఏర్పడుతుందంట ఆవిడ. ఏర్పడతా ఉంటే మధ్యాహ్నం సాయంకాలం చేసి 3 గంటలకి ఆ కళ్ళం వాళ్ళ యజమానుడు అక్కడికి వచ్చినట్ట. వచ్చి ఆ కళలో పనిచేసి కూలీలు పిలిచారు, ఎవరంటే అవి వచ్చారు. ఆ కళలో ఎవరైనా అమ్మాయి ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఏమో సార్ తెలియదండి. ఎప్పుడో పూర్వకాలంలో మన దేశమేనంట, మన యోగాపతిలో ఏమేనంట, నయోమి గారు ఒక ఆవిడ ముసలి ఆవిడ కోడలు అంటే ఈవిడ అన్ని దేశం నుంచి వచ్చింది. ఈవిడ పొద్దు నుంచి అలా ఏర్పుకుంటూనే ఉందండి పాపం. అంటే అప్పుడు చూసినట్టు పరదేశీగా వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చిందేమో. అయితే కొన్ని ఆమెను వదిలేసి కొన్ని లెక్కలకి వెళ్ళి ఉంటాయి కదా, గింజలతో వదిలేయండి, ఏరుకొనియండి, ఈ కళలోంచి వెళ్ళిపోవద్దు, వాళ్ళకి వెళ్ళిపోవమ్మా అని చెప్పకండి, ఏరుకొని బతకనియండి అని చెప్పాడట. ఆ కళ్ళలోని గింజలన్నీ ఏరుకొని, ఆ కన్నీళ్ళని ఏరుకొని, ఆ నేక ఏరుకొని, అట్లా దంచుకొని అక్క కోడలు భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఓ రోజు అడిగిందంటే కోడలు అడిగిందంట, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏరుకొస్తున్నావు, ఈ కళ్ళలో ఎక్కడ ఏరుకొస్తున్నావు అని అడిగిందంటే, ఏ కళ్ళలో ఏరుకొస్తున్నావు అంటే ఎవరో బోయాజంటండి, మరి ఆయన మరి పెద్ద వ్యవసాయదారుడే బోయాజ్ అంటే అతను కళ్ళలో ఏరుకొస్తున్నాను అత్తయ్య అని చెప్పింది. ఓ బోయాజ్ అంటే అమ్మ నాకు తెలుసమ్మా, వాడు చాలా నీతిమంతుడు, చాలా యథార్థవంతుడు, యెహోవా యెడల గొప్ప భయభక్తులు కలిగిన వ్యక్తి కనుక నువ్వు అదే కళ్ళలో ఏరు, వేరే కళ్ళలోనికి వెళ్ళవద్దు. ఆశీర్వాదకరమైన వ్యక్తి, దైవభక్తి కలిగిన వ్యక్తి, దేవుడు భయం కలిగిన వ్యక్తి, నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు కనుక నువ్వు సరైన కళ్ళలోనే అడుగు పెట్టావు. ఇక ఆ కళ్ళలోంచి నువ్వు అడుగు వెనక్కి తీపు, వేరే కళ్ళంలోనికి అడుగు పెట్టొద్దు, వేరే కళ్ళంలో నువ్వు కనబడుకుంటావు, అదే కళ్ళంలో నువ్వు నీకేరికి రావాలమ్మా. ఆ స్థలంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పోయిన్ని మన భగవంతుడు ఇవ్వగలడు. ఆ కళ్ళని విడిచిపెట్టక, ఆ కళ్ళలోంచి వేరే కళ్ళలో అడుగు పెట్టుకో, ఏ కళ్ళలో కూడా నువ్వు కనిపించకూడదు, అదే కళ్ళలో నువ్వు ఉండి ఆ నీకేరుకోవాలమ్మా అని చెప్పి నాకు అప్పించిన డైరెక్షన్. ఓహో అది సిద్ధాంతాలన్నీ ఇలా ఉంటాయేమో, ఈ భక్తి మార్గాలన్నీ ఎలా ఉంటాయేమో ఆలోచించి అత్త చెప్పిన ప్రకారంగానే ఆ బోయాజి కళ్ళలోనే ఏర్పడడం మొదలైతుందంటే ఇక్కడి నుంచి. ఇక ఆ కూలలకు ఒక ఆవిడ కూడా సెట్ అయిపోయింది. ఆమెని కొట్టేకి ఆమె భోజనం చేసుకుంటుంది, తింటుంది. అదేమో పని చేసుకుంటామంటే ఇవిడేమో నేను ఏరుకుంటుంది హ్యాపీగా. ఎందుకంటే ఫుల్ ఆర్డర్ ఇచ్చాను, బతకనియండి ఆవిడ కూడా ఏరుకున్నామండి మన కళ్ళలో. మీరు రాగుండిన ప్రతి రాకున్న వాళ్ళు ఏరుకొనియండి నేకుల్ని. ఒక్కోసారి అక్క అడిగింది, ఒకసారి ఎక్కువ పట్టుకెళ్ళింది, ఎక్కువ పట్టుకెళ్ళింది. ఒకసారి అన్నాడంట బోయాజు ఆ పని చేసుకోవాలి, ఆ కళ్ళలోని ఎత్తుతారు కదా పనులు ఎత్తేవారు అన్నదట, కొంచెం వదిలేట ఏరుకుంటుంది పాపం అన్నదట. మా చదువుకోవాలంటే ఎవరికి కనికరం వెళ్ళడు, కొంచెం వదిలేసి ఆ పనులు ఎత్తుకున్నాడట. ఎత్తు ఉంటే ఈవిడేం చేద్దంటే ఆ బాగా దొరికినది కూడా బాగా ఉప్పు ఎత్తుకొని ఆ పట్లు వేసుకుంటారు. ఆ రోజు కళ్ళలో చాలా ఎక్కువగా నీకు దొరికే పట్టుకెళ్ళింది. అట్లా ఇస్తుందంటే అమ్మ ఏంటి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయంటే ఇది సంగతి అన్నదట. ఆ బోయజ్ గారు ఆ పనివ్యక్తి యజమానుడితో, ఆ సూపర్వైజర్ తోటి, ఆ పనిచేసే అమ్మతోటి కొంచెం రాబట్టారా ఏర్పడదు పాప అని అన్నాడు. అంతే అతను నన్ను చూసి కొంచెం వదిలేసుకుంటే నేను వెనక ఏరుకున్నాను, అందుకని ఎక్కువ వచ్చాను. అప్పుడు చెప్పింది, అమ్మా అతను ఎవరు కాదు, మన పూర్వకాలపు బంధువై ఉన్నాడు. మేము యూదులమే, ఆయన కూడా యూదులే. నా భర్త యూదులే, ఆయన కూడా యూదులే. మేము ఇక్కడే పుట్టి పెరిగాం, ఆయన తండ్రి అయిన ముత్తాతలు కూడా ఇక్కడే పుట్టి పెరిగాడు. కాబట్టి అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు అమ్మా. అతడు వలన నీకు ఏదైనా న్యాయం జరగవచ్చమ్మా, ఏదైనా ఉపకారం నీకు జరగవచ్చునమ్మా. అందువలన నీవు ఆ ప్లేస్లో నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు కళ్ళకూడదు. ఆ కళ్ళంలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో వేరే కళ్ళలో నువ్వు అడుగు పెట్టకూడదు. కాళ్ళు ఎడక తీయకూడదు, అదే ప్లేస్లో కళ్ళు ఎక్కడిని ఏరుకోవాలి. సరే ఓ రోజున అత్త చిన్న డైరెక్ట్ ఇచ్చి, అమ్మా చిన్న మాట చెప్తాను. అత్తయ్య చెప్పు. ఏమి లేదు, నేనా ముసలిదాన్ని అయిపోయాను, కొడుకు చచ్చిపోయాను, భర్త చచ్చిపోయాడు, మన దిక్కులేదు మనకి. నువ్వేమో వయసులో ఉన్నావు, నేను చచ్చిపోయిన తర్వాత మరి నీకు ఒక్కదాన్ని నువ్వేమైపోతావు తెలియదు.
నీకు తోడలేరు, నాకు తోడలేరు. నేను చిన్న ఆలోచన చెప్తాను, అది చేయగలవా? చేస్తున్నా, ఏమీ లేదు. నువ్వు కళ్ళం ఏరుకుంటున్నటువంటి ఆ బోయాజు మన పూర్వ బంధువు, వారికి వర్షకి నీకు పేమెంట్ లెక్కే అవుతాడు, బావలెక్కే అవుతాడు. కాబట్టి అతను కళ్ళంలో పడుకున్నప్పుడు నువ్వు వెళ్ళి అతను కాళ్ళ మీద పడి అతను దుప్పడు కప్పుకొని ఆయన పట్టుకమ్మా. ఏమో ఆయన కానీ నీ మీద దయగలిగి నిన్ను మోహిస్తే, నీతో సహవాసం చేస్తే మనకు కూడా ఒక గర్భఫలం కలిగితే మనకు ఒక ఆధారం ఉంటుంది అని చిన్న డైరెక్ట్ ఇచ్చింది. ఈ డైరెక్ట్ తక్కువ రైతు మరి ఆవిడ తెలియదు, కానీ మొత్తానికి అత్త చెప్పిన ప్రకారంగానే ఆ రాత్రి స్నానం చేసి నూనె రాసుకొని బట్టలు వేసుకొని ఆ బోయోజు గారి కాలంలో పడుకుంటే ఆయన అన్నం తినేసి పడుకున్న టైంకి ఆయన దగ్గరికి ఆయన కాలు దగ్గర పడుకుంటాడు. కాళ్ళు మీద పడుకుంటే ఈయన అర్ధరాత్రి కళ్ళు తెచ్చేటానికి కాళ్ళ దగ్గర ఎవరో ఆడపడిచి కూర్చోడు చూశాడు. దానికి లేపుతాడు, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. అయ్యా నేను రూతుని కాబట్టి. ఏంటమ్మా ఎలా వచ్చి పడుకున్నాయి, కాళ్ళు పడుకున్నావు, ఏంటి కళ్ళకి వచ్చావు అంటే మా అత్తగారు ఇలా అన్నారండి, ఏం చేయాలి అర్థం కాక నీ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చొని పడుకున్నాను అన్నాడట. తప్పు చేయలేదు. చూడండి ఎంత టెక్నిక్గా ఉందో. ఆయన తప్పు చేయలేదు, ఈవిడ తప్పు చేయలేదు. అత్తగారు ప్లాన్ అది అంతే. ప్లాన్ అత్తగారు మాట తిరస్కరించలేక వచ్చి కాళ్ళ దగ్గర పడుకుంది, కళ్ళలోకి వచ్చి. ఇప్పుడు లేపి ఏంటమ్మంటేప్పటికీ మా అత్తగారు ఇలా అన్నారండి, మీ కాళ్ళ దగ్గర పడుకోమంది, ఒకవేళ నా మీద నీకు దయ కలిగితే నువ్వు చెప్పినట్టు నేను చేయమందే. ఇది పరిస్థితి, మాకెందుకు ఏ దిక్కు లేదు, మాకెవరు లేరు, నా అత్తగారు నాకైనా ఆధారం లేదు, ఇది పరిస్థితి అంటే మానవే భయపడదు. రేపు మీ భర్త మీ మామగారు వారు చుట్టాలు ఉన్నారు, వారిలో ఒకరిని ఎవరైనా పిలిచి నీకు పెళ్లి చేస్తాను, నువ్వేం భయపడకని అక్కడ ఉంచి తెల్లవారుజామున ఆ రూతమ్మని ఇంటికి పంపించాడు. కొన్ని వారు గమనించేసి అప్పుడు ఏం జరిగిందని అడిగిందంట అత్త. అడిగితే అన్నాడంట, ఇళ్ళకి అన్నాడు, ఎవడో మనకి చుట్టాలు ఉన్నారంట, మీ ఆయతాలుకులు నా వర్షనుడు ఎవరు ఉన్నారంటే వాళ్ళని అడిగి పొద్దునే పెళ్లి చేస్తాను అన్నాడు, మనకేదో ఆధారం చూపిస్తాను అన్నాడు. ఆయన అవే చెప్పి పంపించేశాడు. ఎవరు ఉచ్చేది ఎవరికి అలాగని ఇవి నాకు ఎవరు పంపించాడు అలాగని అత్తని చెప్పిందంట. దేవునికి స్తోత్రం ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు పిల్లరా ఈవిడ ఎలా చెప్పిందో తెల్లని తర్వాత నిజంగానే అతను బయలుదేరి ఆ ఊర్లో నయోమికి పూర్వ బంధువులైనటువంటి చుట్టాలు పిలిచినట్ట. ఆ చుట్టాలలో ఒకరిని ఫోటోలు పిలిచినట్ట. రే నువ్వు ట్రాక్ కూర్చోట్రా, మేము మాట్లాడే పని ఉంది. నువ్వు ఊరిలో 10 మంది పెద్దలు పిలిచేది, ఆలు కూడా కూడబెట్టాడట. మీతో 10 మంది మాట్లాడే పని కూర్చున్నారు. ఎప్పుడైతే అందరూ కూర్చున్నారు, కూర్చుని పెడతా ఆ పూర్వ బంధువుతో అన్నగట్ట, రే మీ పూర్వకాలంలో మీ తాతగారు మీ తండ్రి తాలూకోడు ఒకరు ఉన్నాడు కదా, మీ తాలూకా మీ పిన్ని నయోమి ఈ ఊరు వెళ్ళిపోయి మీ నయోమి మళ్ళీ తిరిగి వచ్చింది మీ ఊరు. మీ పిన్ని మీ ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. మీ చిన్న నాకు చచ్చిపోయాడు, మీ చిన్న కొడుకు చచ్చిపోయారు. మళ్ళీ మీ పిన్ని జీవంతో వచ్చింది. వెనకాల ఒక అమ్మాయి కూడా తీసుకుని వచ్చింది, కొడుకులకు తాలూకు పాడల్ని. కాబట్టి మరి ఏం చేస్తావు నువ్వు? ఎక్కడెక్కడ భూమి ఉందా, భూములు నాకు ఇస్తావా? ఆ భూములను విడిపిస్తావా? విడిపిస్తే వాళ్ళు బ్రతికినంత కాలమా భూములు నువ్వే పంట పండించి వాళ్ళని పోషించి ఆ చచ్చిపోయిన తర్వాత ఆ భూమి నువ్వే తీసేసుకోవాలి. ఏమంటావు అంటే ఓ సూపర్గా ఉంది, భలే ఉంది. ఆ భూములన్నీ కూడా మా చిన్న తాలూకు భూములన్నీ కూడా నాకు ఇచ్చేస్తే ఆ బ్రతికినంత వరకు నయోమిని ఆ కోడలని పెంచి ఆ తర్వాత ఆ భూమిని తీసుకుంటాను, దీనికి ఓకే అన్నాడు అతను. మరి దీనికి ఓకే కదా, ఆస్తి తీసుకోవడానికి ఓకే కదా నువ్వు, అంటే ఇంకోటి కూడా చెయ్యాలా ఏంటి? మీ చిన్నాన్న తాలూకా వంశాన్ని నువ్వు నిలబెట్టాలా, అందువల్ల ఆమె కోడకు కూడా కాపం చేయాలా. ఆ కోడలు కూడా నువ్వు 2వ భార్య ఉంచుకుంటావు, 3వ భార్య ఉంచుకుంటావు, 1వ భార్య ఉంచుకుంటావు నాకు తెలియదు. ఆవిడ కూడా నువ్వు భార్య ఉంచుకోవాలి, ఆమె గర్భాన్ని కూడా నువ్వు పిల్లలు కనాలా. అది మీ చిన్నానికి పుట్టిన కొడుకులకి వంశం కావాలి అంటే ఆవిడకి నేను తిరుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ దగ్గర నేను పిల్లల కంటే నా స్వాస్థ్యం పోతుంది, అంటే నా ఆస్తులు అప్పులు అడుగుతారు, నేను దాన్ని ఒప్పుకోను. కావాలంటే మీరు ఇంకొకరు చూసుకోండి అన్నాడు. అయితే మీ తర్వాత కొంచెం దూరం బంధువు నేనే కాబట్టి మరి నేను చేసుకోమంటావా అని అడిగాడు. ఓ నువ్వు చేసుకోవాలి. అప్పుడు బోయాజు రూతమ్మను పిలిచి ఆ గ్రామ ప్రజల
సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. ఒకసారి స్తోత్రం ఇచ్చాడు దేవుడికి. హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తి ఆయన. చాలా ధనవంతుడు, చాలా భక్తిపరుడు, గొప్ప నీతిమంతుడు, గొప్ప యథార్థవంతుడు, ఆశీర్వాదములకు వారసులైనటువంటి బోయాజు ఈ రూతమును పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతమును పెళ్లి చేసుకొని దేవుని బిడ్డలారా రూతమును వివాహం చేసుకొని ఆ తర్వాత రూతమును పెళ్లి చేసుకొని 13వ వచనం 4వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వస్తున్నాను. 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని 4:13లో కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కనెను. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఎవరు కన్నదట? కుమారుని కన్నదట. బోయాజు రూతమ్మ గర్భమున ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరు ఓబేదు. యెష్షై తండ్రి. ఆ కుమారుడు దావీదుకు తాత. కింద వద్ద చూడండి 16వ వచనం దగ్గరికి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటలో ఉంచుకొని వారికి దాదీగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుండి వెళ్ళి అక్కడ భర్తను పోగొట్టుకుంది, ఇక్కడ వెళ్ళి 2 కొడుకులు పోగొట్టుకుంది, ఇక్కడ చెల్లి సమస్త వారిని పోగొట్టుకుంది, దేవుడిని పోగొట్టుకుంది. మళ్ళా అక్కడి నుంచి తిరిగి మళ్ళీ యూదా బెత్లెహేము అనేటువంటి ఆశీర్వాదకరమైన ప్లేస్లోకి మనం తిరిగి వచ్చిన తర్వాత అట్లా నయోమి ఒక బిడ్డను సంపాదించుకుంది తన కోడల ద్వారా. ఆ కుమార్తెకి, ఆ కుమారుడికి, ఆ బాబుకి, ఆ బిడ్డకి దాదీగా ఉండి పెంచి పెద్దలు చేసిందంట. దేవునికి స్తోత్రం. చూసారా నయోమి జీవితం ఎలా ఫలించిందో, ఎలా ఆశీర్వదించబడిందో. నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటిలో ఉంచుకొని వారికి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి ఎవరు పుట్టినాడు? కొడుకు పుట్టినందుకని కొడుకుని అవగానే రూతము కన్నదే, బోయాజు కన్నాడు. కానీ ఎవరి పేరు లాస్ట్ లో? నయోమి పేరు అత్త పేరు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టింది. అతను దావీదునకు తండ్రి అయినటువంటి యెష్షై యొక్క తండ్రి. చూసారా? బోయాజు ఓబేదు పుట్టెను, ఓబేదుకి యెష్షై పుట్టెను, యెష్షైకి దావీదు పుట్టెను. దావీదు కొడుకుల భూలోకమును 7 మహా చక్రవర్తులు పుట్టుకొచ్చేది. అంతేకాదు ఈ సర్వలోకాల త్రిలోకాధిపతుల మహాదేవుడైన పరమాత్ముడు యేసు స్వామి కూడా దావీదు వంశంలోంచి వచ్చాడు. చెప్పడం నీతిమంతులను దేవుడు ఈ విధముగా ఆశీర్వదించాడు. మూడు బారిపోయిన జీవితాన్ని చిగురింపచేసే దేవుడు ఎవరైనా ఉన్నారా? యేసు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్తిల్లుతాడు. నీతి తప్పి తిరిగితే అలా పడతారు, అలా పోతారు. నో హిస్టరీ. నయోమి ఎంతటి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుందో చూసామా? ఆ నయోమికి తగ్గ కోడలు దొరికింది. రూతమ్మ కూడా చాలా అద్భుతమైనటువంటిది. చూడండి ఆ రూతమ్మ గురించి 2 మాటలు 2వ అధ్యాయం 2సారి రూతమ్మ గురించి చూడండి. రూతమ్మ 2వ అధ్యాయం రండి. 2వ అధ్యాయం 8వ వచ్చింది 2సారి రూతమ్మ గురించి చూడండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు వెళ్ళవద్దు. అక్కడ శాపం ఉంటాడు. ఇది ఆశీర్వాదకరమైన పొలం, ఇందులో దీవెన ఉంటాడు. వేరొక పొలములోనికి వెళ్ళవద్దు. అందులో వ్యాపారం, అందులో వ్యభిచారం, అందులో మోసం, అందులో తెగ, అందులో అన్ని ఉన్నాయి. ఏదో పొలములోనికి నువ్వు వెళ్ళవద్దు. నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. దీనిని విడిచిపోవద్దు, ఈ పొలమును విడిచిపోవద్దు, ఈ యూదా బెత్లెహేమును విడిచిపోవద్దు, ఈ బోయాజు తోటను విడిచిపోవద్దు, ఈ అభిషేకం పొందిన ఆశీర్వాద ప్రదేశమును విడిచిపోవద్దు. దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పరిశుద్ధుల యొక్క నిలకడగా ఉండము, నిలకడగా ఉండము. అంటే పాపం ఆవిడ నిలకడగా బోయాజు తోటలో నివసించింది. దేవునికి స్తోత్రం. అడుగు తప్పలేదు, మాటలు ఇవ్వలేదు, మాటల
జారలేదు, ఎక్కడ పడితే అక్కడికి తిరగలేదు, ఎవడు పప్పిస్తే అక్కడికి వెళ్ళలేదు, ఎవడు బియ్యం ఇస్తే అక్కడికి వెళ్ళలేదు, ఎవడు బట్టలు ఇస్తే అక్కడికి వెళ్ళలేదు, ఎవడు డబ్బులు ఇస్తే అక్కడికి వెళ్ళలేదు, ఎవడు మాయమాటలు చెప్తే అక్కడికి వెళ్ళలేదు, ఎవడు ఎక్కడికి రమ్మంటే ఎవడు పడితే ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి వెళ్ళలేదు. అందుకని రూతు దేవుడు ఒక గొప్ప వంశానికి తల్లి చేశాడు. రూతుకి మళ్ళా పూర్వవైభవం, మోడిబారిపోయిన బ్రతుకు, మోడిబారిపోయిన జీవితం మళ్ళా చిగురించింది. మహాయోధుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, భక్తిపరుడు, గుణవంతుడు, బలవంతుడు, భాగ్యవంతుడు, దైవజ్ఞుడు బోయాజు వివాహం చేసుకొని కుమారుని కన్నాడు. ఆ కుమారుడు యెషయిని కన్నాడు. ఆ యెషయి దావీదుని కన్నాడు. ఆ దావీదు మహా సామ్రాజ్యాధినేతలైన రారాజులను, జ్ఞానవంతులను కని భూలోకంలో నింపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆమె వేరొక పొలంలోని ఏడుకొండకి వెళ్ళలేదు, ఆ స్థలమును విడిచి పోలేదు. అతడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో నిలకడగా ఉన్నది. బోయజు ఎలాంటోడు తెలుసా? చూడండి 10వ కిందండి. బోయజు ఎలాంటోడు 10వ. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యముచ్చినట్లు నీకు ఒక రాక్షము కలుగుతుందో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసి ఉంది. అత్తకంట ఎంత సేకరి చేసింది చూడండి. బోయాజు ఎందుకు ప్రేమించేది? ఎంతగా ఎందుకు ప్రేమించాడంటే అత్తకు ఎలాంటి ఉపచారము పరిచర్య చేస్తుందో ఆ సంగతులన్నీ కూడా ఆ కళ్ళములో ఉన్న బోయాజు విన్నదట. ఈ రోజుల్లో అత్తకి ఏం చేస్తుంటా ఉన్నాడు చెప్పడమే కానీ చేసేవాడు ఎవడు కనపడ్డాడు. ఆ పిల్లని భయపడి ఆ కొడుకు కూడా తల్లిని పట్టించుకోలేని పరిస్థితి ఈనాడు ప్రపంచానికి ఆవరించింది. అత్తకి గెంజిపోసేవాడు కానీ, అత్తను గౌరవించేవారు కానీ, అత్తకి ప్రేమించేవారు కానీ ఈ లోకంలోని ఎవరున్నారు? ఆ రోజు చూడండి, బోయాజు ఎందుకు ఇష్టపడ్డదంట? అమ్మా, ఎందుకు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు? నేను మోయాబురాలని, నేను అన్నురాలని, నేను విగ్రహారాధకురాలని, నేను బొట్టెట్లో తిరుగుతాను ఊరి మీద. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు, అంత గౌరవిస్తున్నావు ఎందుకు అని అడిగింది. అడిగితే బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత, మా అన్నీ చనిపోయిన తర్వాత మొత్తం మొట్టగట్టి వెళ్ళిపోయింది. మా వదిన బయట బాగా తెలిసిపోయింది ఆవిడికి. మరి నీ వాక్యమే తెలియదా అని చెప్పాడేమో. అక్కడ శాఖంపలో దిగుతున్నాడు వ్యాపార గ్రహంలో. చూడండి, బోయాజు అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుసుకున్నా. నాకు తెలిసింది నీ అత్తను ఎలా గౌరవిస్తున్నావో, ఎలా మాట జబదాటకుండా ప్రేమిస్తున్నావో, ఈ వేరుకెళ్ళటువంటి నేట్లు ఏరుకుని వెళ్ళి దంచి నీ అత్తకు ఎలాగ పోషిస్తున్నావో అంతా నేను ఎరిగి ఉన్నాను. అందుకని నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. అంతేకాదు, నీవు ఇదే పొలంలో ఉండి వేరే పొలంలోనికి అడుగు పెట్టకూడదని నేను నీకు ఆజ్ఞించినప్పుడు ఈ పొలంలో నుంచి వేరే పొలంలోనికి అడుగు పెట్టలేని నీతిమంతురాలు. అందుకే నేను గౌరవిస్తున్నా. క్వాలిటీస్ అండి, క్వాలిటీస్. అతనే అంటాడు, అలాంటి మొగుడు ఎలాంటి చూడండి. ఒక మహారాజులకు ఉత్పత్తి అయినటువంటి వారు, ఒక లాయర్ నీ కడుపున పుట్టాడా, ఒక డాక్టర్ నీ కడుపున పుట్టాడా, ఒక చక్రవర్తి నీ కడుపున పుట్టాడా, ఒక ఎంఆర్ఓ నీ కడుపున పుట్టాడా, ఒక డాక్టర్ నీ కడుపున పుట్టాడా, లేకపోతే ఒక కమాండర్ నీ చేతులని ఒక మేజర్ నీ కడుపున పుట్టాడా? పుట్టాడు అంటే కనుక ఇది క్వాలిటీ ఉండాలి. బోయాజు కడుపున మహారాజులు దావీదు, సొలొమోను, హిజ్కియా ఇలాంటి మహాయువులు ఎంతో మంది ఈ ప్రపంచాన్ని ఏదైనా నాయకులు పుట్టుకొచ్చారు. వాటిలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటో తెలుసా? చూడు, 20వ వచనం, 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఎలాంటి వాడు నయోమి చెబుతుంది. బోయాజు గురించి నయోమి చెబుతుంది. ఏమని చెప్తుంది? నయోమి అంటుంది, ఆ కోడకు చెప్తుంది అన్నమాట బోయాజు గురించి. బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో అనేను. దేవునికి స్తోత్రం చేస్తున్నారు ఒకసారి. హల్లెలూయా. బోయాజు ఎలాంటిదంట? చచ్చినోనికి ఉపకారం చేస్తున్నట్ట, బ్రతుకునోనికి ఉపకారం చేస్తున్నట్ట. అది క్యారెక్టర్. అందుకని చక్రవర్తులు పుట్టుకొచ్చారు, అందుకని మహారాజులు పుట్టుకొచ్చారు, అందుకని దావీదు వంశం నుంచి వచ్చాడు, అందుకని యేసు ప్రభువు వంశం నుంచి వచ్చాడు. చచ్చిన వారికి ఉపకారం చేయడమే, బ్రతికిన వారికి ఉపకారం చేయడమే. ఇలాంటి ఉపకారం చేసిన వాడు యెహోవా చేత ఆశీర్వదించబడకపోతే మరి ఇంకేంటి?
పురుషులు కూడా ముద్దెడితే ముద్దు మాట అంటారు, ముక్కెడితే ముక్కు మాట అంటారు, మందు తాగితే మందు మాట్లాడారు. మందు పెట్టారనుకోండి, ఎవరైనా గుంటలు తీసుకెళ్ళి ఒకటి ఇక ఆడు మాట్లాడతారు. మందు తాగుతుంది కాబట్టి ఆడు పట్టాడు కాబట్టి. ఎవరన్నా ముక్కెట్టాడు అనుకోండి, ఆవిడ ముక్కెట్టాడు కాబట్టి ఈ ముక్కెట్టినోడు మాట ఆడుతుంటాడు. ఇలా మందుతో ముందు పెట్టిన మాట, ముక్కెడితే ముక్కడు పెట్టిన మాట, ఎవడేం పెడితే ఆడు మాట్లాడుతుంటారు మొగోళ్ళు. నీ వంశములో అలాంటి వారిని చూడలేదు అంతకాలం ఉన్నారు. అన్ని కుటుంబాల్లో అన్ని కులాల్లో కూడా చెడ్డలతో మంచులు ఉంటారు. అన్ని కులాల్లో కూడా అన్ని అన్ని మతాల్లో కూడా మంచులతో చెడ్డలు ఉంటారు. అన్ని ఇంటి పేర్లలో కూడా మంచులు చెడ్డలు కూడా ఉంటారు. ఒకే కులం అందరూ మంచులు అనుకోలేము. నీ తప్పులో ఉంటారు, నీ తప్పులో ఉంటారు. ఒకే మతంలో అందరూ మంచులు అనుకోలేము. నీ తప్పులో ఉంటారు, నీ తప్పులో ఉంటారు. కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. కాపాడుకునే వాడి గర్భము యెహోవా చేత ఆశీర్వదించబడతారు. ఏ రోజుల్లో అంటూ చూడండి, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మాని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో ఆమె అనినో. దేవునికి స్తోత్రము. ఉపకారం చేయలే కానీ అపకారం చేయటం. ఇప్పుడున్న మనుషులకి అపకారం చేయలే కానీ ఉపకారం చేయని అమాదము చేతగా అంతేనా? ఆ బ్రహ్మండది యాదవ ఇప్పుడు చచ్చిపోతాను, నేను దూరంగా అడుగు తీసుకెళ్ళిపోయాను, ఎక్కడ తీసుకుని వదిలేస్తాను ఎక్కువ అంటున్నాను. నేను అక్కడ రోడ్డు మీద ఉంది, అక్కడ తిడుతున్నాడు. తిడుతుంది యాదవ, నేను దూరంగా తీసుకెళ్ళాను, ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడో దిగిరి వదిలేస్తాను యాదవ. ఎప్పుడు చెప్తావు ఆ కొండమోళ్ళకి యాదవ నిలకుంటే రోడ్డు మీద అవ్వాలని కూడా ఆడుతున్నాను. అవకాశం బోర్డు దిగిపోతున్నాడు. అవునండి, బోర్డు దిగిపోతున్నాడు. చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది పురుషులు ఉన్నారు. నీకు చెప్తున్నాను ఏమయ్యా బాబు ఏంటి సంగతి అంటే, మీ చర్చలో చాలా బాగా అయిపోయిందండి, ఇక్కడంతా మాకు పిచ్చి చెప్తున్నాడండి అప్పుడు రకరకాలుగా క్యారెక్టర్ చూడండి. బతికినవాడు కూడా బ్రతికిన వాడికి కాదు, బ్రతికిన వాడికి చచ్చిన వాడికి కూడా ఉపకారం చేసే మనసు కలిగిన వాడు బోయాజు. అందుకని బోయాజుకి ఓబేదు పుట్టాడు, ఓబేదుకి యెషయా పుట్టాడు, యెషయాకి దావీదు పుట్టాడు, దావీదుకి సొలొమోను పుట్టాడు, సొలొమోనుకి హిజ్కియా పుట్టాడు. మహాచక్రవర్తులు అందరూ పుట్టారు. వాళ్ళ వంశంలో యేసు పుట్టాడు, యేసుకి యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభుని నాటి త్రిలోకాలలో ప్రపంచమంతా పూజిస్తాం. ఆ వంశంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కుమారి రూతు, ఏ పొలంలో అయితే నీవు కదలకుండా అడుగు బయటికి పెట్టుకుంటా, వేరే కలంలో కనబడకుండా, వేరే పొలంలో కనబడకుండా ఈ పొలంలో నువ్వు ఉండు అంటే ఈ పొలంలో ఉన్నావు కనుక ఆశీర్వాదకరమైన ఆ పొలంలో నువ్వు ఆ పొలంలోనే లేకుంటూ ఉండిపోయావు కనుక, ఆ సరిహద్దులతో నువ్వు కలిసిపోయి ఉండిపోయావు కనుక 10వ వచనంలో అన్నాడు, కుమారి 3వ అధ్యాయం 10వ వచనంలో, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దేవునికి స్తోత్రము కలుగును. 3వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవు, దీవెన పొందిన దానవు. చూడండి, కుమారి రూతమ్మా, నువ్వు వేరే పొలంలోని నేను పోవద్దు అని చెప్పిన వెంటనే నువ్వు పోలేదు. నువ్వు నా చెలికత్తుల యొక్క నువ్వు ఉండు అన్నప్పుడు నా చెలికత్తులలోనే నువ్వు నిలకడగా ఉన్నావు. అందువలన నువ్వు యెహోవా చేత దీవెన పొందిన దానివి, దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులని గాని నువ్వు వెంబడింపక. ఏంటండి, గొప్పలు వెంబడి రమ్మండి, ఆ గొప్పలు వెంబడించలేదంట రూతమ్మ. దేవుడికి స్తోత్రం కలిగింది. కానీ ఒక టై వేసుకొని కారు వేసుకుని మా దగ్గర రాత్రి వెళ్ళిపోయే రకం కాదని చూడండి. చెప్పే 10వ వచనంలో కనబడుతుంది, కొద్దివారే గాని గొప్పవారే గాని, కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులు గాని నువ్వు వెంబడింపక ఉండుట వలన అన్నాడు. ఉండుట వలన అవునా? కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులు గాని నువ్వు వెంబడింపలేదు. అందుకని నా కుమారి నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిందా. ఎంత గొప్పవాడు కారు వేసుకుని వచ్చినా, విమానాలు దిగి వచ్చినా నువ్వు రా అంటే ఆ దగ్గరికి వెళ్ళిపోయే రకం కాదు నీది. అందుకని నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడేవా. కొద్దివాడు ఎవరు పేపర్ పెక్కబడి వచ్చేసి అమ్మ 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 రెడీ అంటే వెళ్ళిపోయారు అని కాదు నీది.
కనుక నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానివు. యవనస్తులు మేసాల మెలేసి నిమ్మకాయలు నిలిపి ఎర్రగా బుర్రగా అందం వైభవంతో ఉన్నటువంటి వారు, కంటికి కలత చెందే వైభవమైనటువంటి రంగు కలిగినటువంటి వారు, అందరి వైభవం వాడు మహేష్ బాబు లాంటి వాళ్ళు, ఎట్టి వారు మనకి కదా, ఎన్టీ రామారావు మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి రా 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 అంటే వెళ్ళిపోయే రకము కాదు నీవు. వెళ్ళిపోయే రకం కాదు నీవు. యవనస్తులు పిలిచి రమ్మంటే వెళ్ళేదాను కాదు, గొప్పవారు వచ్చి పిలిస్తే వెళ్ళేదాను కాదు, పేదవారు వచ్చి పిలిచి రమ్మంటే వెళ్ళిపోయేదాను కాదు. కనుక నా కుమారి యెహోవా చేత నీవు ఆశీర్వదించబడిన దానవు. క్యారెక్టర్ లేని బ్రతుకు భూమి మీద బ్రతికిన ఒకటే, వెనకాల దాన్ని చచ్చిన ఒకటే. ఆ విషయంలో క్యారెక్టర్లో 100 సంవత్సరాలు బతికి అంటే 20-30 సంవత్సరాలు బతికి చచ్చిపోతే బెస్ట్. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఎలా ఈ టైంలో చచ్చిపోతే బాగున్నట్టు. ఏం ముందుకెలా ఉంటుందో బీపీ పెరిగిపోయి ఐబీకి వచ్చేసి ఏం తప్పు చేస్తానో భయం. నా కుమారి నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన. కులం చూడకూడదు, మతం చూడకూడదు, వర్గం చూడకూడదు, నీతిని చూడాలి, యథార్థతను చూడాలి, భక్తిని చూడాలి, దేవుడిని శాసించాలి. నా కుమారి నీవు యెహోవా చేత ఆశీర్వదించబడేదానివి. గొప్పలు వచ్చి పిలిస్తే వెళ్ళదానివి, కుటుంబాలు వచ్చి పిలిస్తే వెళ్ళదానివి, యవనస్తులు వచ్చి పిలిస్తే నువ్వు వెళ్ళలేదు కనుక నేను నిన్ను ప్రేమించుతున్నాను పోయాడు. చేసుకోవడానికి కారణాలు కూడా ఉంటాయి. ఎవరు పిలుస్తాడు వెళ్ళిపోయి, గొప్పడు వింటే వెళ్ళిపోయి, పేదలు వింటే వెళ్ళిపోయి, యవనస్తులు వింటే వెళ్ళిపోయి, రకరకాల ఊరితాడంటే వెళ్ళిపోయి రకాలన్నీ కూడా వారి సంతానము భిక్షమెత్తుట తప్ప మరొక ఆప్షన్స్ ఏమీ ఉండదు. వాళ్ళ పిల్లల కన్నా ఒకటే, కనకపోయినా ఒకటే, వాళ్ళ పిల్లలు పెరిగినా ఒకటే, చచ్చినా ఒకటే. క్యారెక్టర్ లెస్ అయితే పిల్లలు భ్రష్టులైపోతారు, భూమికి భారమైపోతారు, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, వేశ్యలుగా, రకరకాల లోపులుగా మారిపోతారు. భూమికి బరువు, పోలీసుల పని కనుక అందుకనే బైబిల్ అంటాడు యేసు ప్రభు, గర్భము దాల్చని పిల్లలు కనిన దానికంటే గర్భము దాల్చని గుడ్రా యొక్క గర్భము ధన్యమైనది అన్నాడు బైబిల్లో. ఎవరు శ్రేష్టం అంట? పిల్లల్ని కనని కడుపు ధన్యమైందంట. పిల్లల్ని కన్న కడుపు ధన్యమైంది కాదు. ఎందుకంటే పుట్టేందుకు దేవుడు సృష్టిస్తారా, నీతిగా బతుకుతారా? ధర్మం మంచి చెడ్డ ఒక ధర్మం తెలుసా, సంప్రదాయం తెలుసా, ఎవరు ధర్మంతో వాడు పోయే రకాలు ఎందుకు భూమి మీద? మొగలైతే తాగుబోతు, వాడులైతే వేష్యులు. అలాంటి కడుపులోని పిల్లలు కనే భూమిని భారం పెంచే కంటే ఏ పిల్లల్ని కనకుండా హాయిగా బతికినందుగా బతికి చచ్చిపోతే ధన్యం. బైబిల్ అద్భుతమైన తెచ్చింది. నేను చెప్పడం మొదలెడితే నడవదీయడం తప్ప అది ఆగదు. యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు. 3:10 యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినేమి గొప్పవారినేమి కానీ యవనస్తులను కానీ నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కనుక నా కుమారి నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన దాని కనుక నేను నిన్ను పెళ్ళబెట్టాను, నేను నీకు వంశాన్ని ఇస్తాను, నేను నీ అక్కలు పోషిస్తాను, నేను నీకు మగదికి కలగజేస్తాను. తెలియజేసుకున్నాడు కొడుకుని కన్నా. కొడుకు పుట్టాడు. కొడుకు ఏం పేరు పెట్టాడు? ఓబేదు అని పేరు పెట్టాడు. ఓబేదు పెద్దోడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు. ఓబేదన్నాడంట యెషయని కన్నాడు. యెషయ పెద్దోడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు. 7 కొడుకుని కన్నాడు. అందులో 7వ వాడు దావీదు మహారాజు. దావీదు పెద్దోడయ్యాడు, మహాచక్రవర్తి అయ్యాడు. సింహాసనం దిగలేదు. అదే వంశం తరతరాలు 2020 సంవత్సరాలు విస్తరిస్తే ఆ సంవత్సరంలో ఆ దావీదు వంశములోని పరమాత్ముడు జీసస్ గా యేసు స్వామిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అద్భుతమైన విషయాలు ఆలోచించి దేవుని మనం వెంబడించాలి. దేవుని మనం వెంబడించగలిగితే దేవుని వాక్యాన్ని మనం అనుసరించి ఎందుకు కాదు. ఎంతోమంది 20 సంవత్సరాలు విన్నారు. 20 సంవత్సరాలు విని 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 ఒకడు అంటాడు నన్ను, వాడు ఒక నా మీద అన్నాడు, నా దగ్గర 22 సంవత్సరాలు నేను పెంచి పెద్దవాడు చేస్తే వాడు పెద్దవాడై ప్రయోజకుడైన తర్వాత ఆయన ట్రైనింగ్ పంపిస్తే ట్రైనింగ్ అయి తిరిగి వచ్చిన తర్వాత ఆడు నాకు ట్యాక్స్ ఎలా పెట్టిందంటే నీకంటే నాకు బాగా వాక్యం తెలుసు. గురువుకు పుస్తకాలు తెప్పాడు. ఎక్కడ పోయాడు? ఇప్పుడు భ్రష్టుడు అయిపోయాడు. భ్రష్టుడు. ఆడు అమ్మని వేసేసాడు తప్ప, ఆ నాన్న వేసాడు తప్ప, ఆ చిన్నాన్న వేసాడు తప్ప, అన్నదమ్ములు వేసాడు తప్ప, అన్నదమ్ములు ప్రేమించే వారు కూడా వేసాడు తప్ప అందరూ నేను అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకొకటి 20 సంవత్సరాలు పెంచాను. వాక్యం నేర్పించాను, పాటలు నేర్పించాను, ప్రార్థన నేర్పించాను, వాయిద్యాలు నేర్పించాను, సువార్త నేర్పించాను, పెళ్లి చేశాను. పెద్దోళ్ళు చేసి ప్రయోజనం చేస్తే నీవు నాతో మాట్లాడలేవు అన్నాడు. నేనే వాటితో మాట్లాడలేనంత స్థాయికి వెళ్ళాడు. ఓకే అనుకున్నాను, మంచిది అనుకున్నాను. కానీ ఇప్పుడు వ్యాపార గృహంలో పులుకుతున్నాడు భ్రష్టుడు. ఎదవల్లారా, కుండ్రా పెద్ద చర్చి 2 కోట్లు ఖర్చు పెట్టి కట్టింది స్టీల్ ప్లాంట్. 1 గంట దండం పెట్టుకుని నిండిపోతే ప్రశాంతంగా ఉంటారు. లేదా వెళ్ళేమా? అభిషక్తులైన సేవకుడును దేవుడు ఏర్పరిచిన దైవాల మందిరం 1 గంట ప్రార్థన చేసుకొని ₹1 అడగలేనటువంటి మందిరానికి వచ్చేది. వెళ్ళిపోవచ్చు. స్థలం హోదాబెత్లేహేము స్థలము ఆశీర్వాదకరమైన స్థలం, మహిమగల స్థలం. ఆ స్థలంలో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. చూడండి, ఆ స్థలంలోంచి నయోమి వెళ్ళింది, అన్నీ పోగొట్టుకుంది. మళ్ళా తిరిగి వచ్చి ఆ స్థలంలో కూర్చుంది, అన్నీ కూడా మళ్ళా సంపాదించుకుంది. మహారాజు సంతానాన్ని ఆమె సంపాదించుకుంటుంది. ఈనాడు దావీదుగా, సొలొమోనుగా, హిజ్కియా గాని ఈ మహారాజులందరూ కూడా నయోమి యొక్క ముద్దు ఉన్నారు. నయోమికి గర్భం ఉందా? నయోమి కొడుకులు పోగొట్టుకుంటే, కోడలు పోగొట్టుకుంటే, మొగుడు పోగొట్టుకుంటే, బికారి అయిపోతే 3 వారిన బ్రతుకుని దేవుడు ఎలా వల్ల భోజనం ద్వారా స్వీకరించి ఆశీర్వదించాడు. మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మనము కుదురుగా చక్కగా దేవుని వెంబడించగలిగితే, మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది మళ్ళా దేవుని సన్నిధిలో మనం నిలబడగలిగితే, దేవుడు వెంబడించగలిగితే 3 పారిపోయిన బ్రతుకులు, 3 పారిపోయిన జీవితాలు జీవిస్తాయి. ఆ తర్వాత నీ కడుపులో నుంచి నీతిమంతుడు అయితే చచ్చిన వాడికి ప్రతి వాడికి మేలు చేయక మానని పోయాడు. అలా నువ్వు ఉండగలిగితే ఈనాడు ప్రతివాడి కొరపడమే, ప్రతివాడి దూషించడమే, ప్రతివాడిని తిట్టడమే, ప్రతివాడిని నాశనం కొరడమే. మేలు బతికినోడికే మేలు చేయలేని మనుషులు చచ్చినోడికే మేలు చేస్తారు. పోయాడు చచ్చిన వారికి, బతికిన వారికి మేలు చేసేవాడు. ఆమె అన్యురాలు, మోయాదురాలు, అన్యురాలు, ఇప్పుడు క్రిస్టియన్, దేవుడు పెట్టారు. యూదులు మతంతో పనిలేదు, కులంతో పనిలేదు, వర్గంతో పనిలేదు, ఏరియాతో పనిలేదు. ఆమె ఉపకారం చేయడం మాత్రం తెలుసు. అందుకని మోయాదు కడుపున మహాచక్రంలో ఉపయోగించారు. రూతమ్మ మోయాదు పొలం తప్ప వేరే పొలంలోని అడుగు పెట్టలేండి. పెద్దవాళ్ళు పిలిచిన వెళ్ళలేదు, యవనస్తులు పిలిచిన వెళ్ళలేదు, కొద్దివారు పిలిచిన వెళ్ళలేదు. ఎవరిని వెంబడించలేనటువంటి ఒక స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ, అత్త మాట గౌరవించి స్థిరపడేటువంటి మనిషి. ఆ నీతికి తగినట్లుగా దేవుడు కుమారి యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడ్డదారు అని దీవిస్తే మహారాజు సంతానానికి ఆమె, యేసు ప్రభు యొక్క వంశవృక్షానికి ఆమె తల్లి అయిపోయింది. ఆ రూతమ్మ. ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరీలారా, ఆలోచించండి. ఓజాదులాగా మీరు ఉంటారా? ఉంటే మీ గర్భాలు ధన్యమవుతాయి. రూతమ్మలాగా మీరు ఉంటారా? ఉంటే మీ గర్భాలు తెరవబడి మీ గర్భాలు పుట్టిన వారు కూడా ధన్యులవుతారు. నువ్వు ఒక రూతమ్మగా, నువ్వు ఒక బోయాజుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుడి మిమ్మల్ని యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అని మేము చుట్టూ ఉన్న వారందరూ చెప్పుకున్నట్లుగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడి పాఠములు దీవించినగా అందరము ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం.